హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టీ వంటకాలు. ఈరోజు చేపల పులుసు అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నా. ఎలా చేయాలో చూపించేద్దాం అనుకుంటున్నా, వచ్చేసేయండి. ముందుగా చేప ముక్కలన్నీ ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకుని పసుపు రాసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని చేప ముక్కలన్నీ మంచిగా ఫ్రై చేసేయాలి. తర్వాత మనం దాకా పెట్టేసుకుని దాంట్లోని తగినంత ఆయిల్ వేసుకుని తర్వాత ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకుని ఉల్లి పేస్ట్ కూడా వేసేసుకొని దాన్ని బాగా వేపుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మంచిగా పచ్చివాసన పోయేలాగా వేపేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం, తర్వాత నా దగ్గర సొరకాయ ఉందండోయ్, అంటే సొరకాయ ఉంది కదా అని చెప్పి కొన్ని ముక్కలు వేసా. తర్వాత ఉప్పు కారం, మనం తయారు చేసి పెట్టుకున్న ఫిష్ మసాలా పొడి, పసుపు వేసుకున్న తర్వాత బాగా కొంతసేపు ఫ్రై చేస్తా పచ్చివాసన పోయేలా. తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జంతా చక్కగా పిసికేసుకుని వడపోసుకుని ఆ పులుసు అయితే దీంట్లో పోసిన తర్వాత టేస్ట్ కోసం ఒక స్పూన్ బ్యాలెన్స్ అండి, స్వీట్ బ్యాలెన్స్ చేస్తుంది పులుపుని, అందుకని చెప్పేసి ఒక స్పూన్ పంచదార కానీ చిన్న బెల్లం ముక్క కానీ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేసుకుని మరిగేటప్పుడు మనం పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసేసుకుని బాగా మరిగించుకుని ఉడికించుకుని చక్కగా తినేయడమేనండి. సూపర్ ఉంటుందండి పులుసు అయితే మాత్రం. ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. కొత్తిమీర ఉంటే జల్లుకుని దించేసుకోవడమే. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.